ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుపై తప్పుడు ఆరోపణలు తగవని తాళ్లరేవు టీడీపీ దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం మండలానికి చెందిన చీకురుమల్లి రవికుమార్ మాట్లాడుతూ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. అవి కావాలని సృష్టించి మాట్లాడినవేనని తాళ్లరేవు మండల టీడీపీ దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో తాళ్లరేవు మండలంలో ముమ్మిడివరం పార్లమెంట్ ఎస్సీ సెల్ సభ్యులు టీడీపీ నాయకులు జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని పలు ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకులు హాజరయ్యారు. చీకురుమల్లి రవికుమార్ తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే దానిని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, సమస్య పరిష్కారం కాకపోతే నిబంధనల ప్రకారం మాట్లాడాలి కానీ ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి చూసి మాట్లాడాలని, అభివృద్ధి ప్రదాత అయినటువంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని హితవులు పలికారు. ఈ రోజు ముమ్మిడివరం మండలంలో చీకురుమల్లి రవికుమార్ అనే వ్యక్తి గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు బుచ్చిబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా హేయమైన చర్య. ఏది ఏమైనా గౌరవ శాసనసభ్యులంటే అభివృద్ధి అంటేనే బుచ్చిబాబు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. హాస్పిటల్ ఏదో జరిగితే ఆ జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయాలి, లేదంటే ఎమ్మెల్యేగా జరిగే తెలియజేయాలి. తగవు తక్షణమే ఆ వ్యాఖ్యలను విరమించుకోవాలి. గౌరవ శాసనసభ్యులకి క్షమాపణ చెప్పాలి. ఇక కొండలేశ్వరం ఏటుకట్టు ఏ బ్రిడ్జ్లు అని చెప్తున్నావు, గత 5 సంవత్సరాల్లో ఈ అన్నిటిని ఏం మర్చిపోయావా, లేక అలా అయినా తాయిలాలు ఇస్తే ఇంట్లో తొంగున్నామని చెప్పి అడుగుతున్నాను నేను. ఇది కరెక్ట్ కాదయ్యా. మామూలుగా చీకురుమల్లి రవికుమార్ గారు ఏది ఏమైనా హానర్గా ఉండాలి. మన ఎస్సీ కులంలో పుట్టాం కాబట్టి ఒకరితో మనం చెప్పించుకునేలాగా ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు ఎదురోళ్ళని మనం ప్రశ్నించేలాగా ఉండకూడదు. మన గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్పించి నీ వెనకాల యావత్తు మాల జాతి అంతా పనిచేస్తుంది, దాన్ని తల ఉంచుకునే ప్రయత్నాలు చేయకు. ఇక నుంచైనా తెలుగుగా మాట్లాడడం నేర్చుకో, మంచిగా మాట్లాడడం నేర్చుకో. అధికారులని దుష్పడడం మానే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కార దిశగా పయనించు. మంచిగా వెళ్ళు, చెడుగా వెళ్తే నీ వినాశనాన్ని నువ్వే కోరుకుంటావు. నిన్ను ఖచ్చితంగా మేము అంతా ఖండిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు చీకురుమల్లి రవికుమార్ అన్న ఆయన దాట్ల బుజ్జిబాబు గారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుతానం అండి. ఎందుకంటే ఆయన ఎస్సీ కులంలో ఉండి ఒక నాయకుడిగా పనిచేస్తున్నారండి. ఈయన చేసినప్పుడు ఏదన్నా ఆయనకి సమస్య ఉన్నా, సమస్య కాకపోయినా ఏదైనా ఉన్నా సరే సార్ ఇలా జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పట్టించుకోకపోతే ఏంటంటే ఆయన నిలదీయాలి తప్ప ఇలాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం చాలా సిగ్గుతానం అండి. ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని ఆయన బూతు మాటలతో మాట్లాడుతున్నారు. ఏంటంటే అలాంటి బూతు మాటలు ఒక ఎంతమంది చూస్తున్నారు పబ్లిక్ అని కూడా ఆయనకి తెలియట్లేదండి. అలాంటి బూతు మాటలతో మాట్లాడుతున్నారండి. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారో సార్ గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఆయన ఏంటి హాస్పిటల్ ఒకదానికే చేస్తున్నారనేసి మాట్లాడుతున్నారండి. హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ఉంటుందండి, ఎక్కడా లేదు. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఈయన ఈ రోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అలాంటివి చేస్తే చాలా ఇదండి. ఒకసారి ఎస్సీ కమ్యూనిటీ తరపున మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎస్సీ కమ్యూనిటీ నుంచి మాట్లాడకూడదండి. మీరు తక్షణమే ఎమ్మెల్యే గారికి క్షమాపణ కోరాలని నేను చెప్తున్నానండి మీ అందరికి. థ్యాంక్ యూ.